మిత్రులారా, ఈ భూమి మీద సమస్తం జీవజాలం ఏదైతే ఉందో, తెగల కానుండి, పక్షుల కానుండి, జంతువుల కానుండి, ప్రతిదీ అధికారం కోసం, ఆహారం కోసం యుద్ధం చేయాల్సిందే. ఒక అధికారానికి, ఒక హింసకి ఒక సంబంధం ఉంది. ఈ నేల మీద రక్తం బొట్టు చిందించకుండా ఎవరికి స్వేచ్ఛ రాలేదు. ఏ ఒక్క గ్రామం తీసుకున్నా, లేకుంటే ఏ సమాజం తీసుకున్నా, ఏ దేశం తీసుకున్నా, ఆ దేశంలో గొడవలు లేకుండా, ఆ దేశంలో హింస లేకుండా రాజ్యాధికారం లేదు. ప్రజలకి కనీస అవసరాలు అందలేదు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ సింధులోయ నాగరికత చరిత్రని అవగాహన చేసుకొని, చైనా ఓయాంగో చరిత్రని అధ్యయనం చేసి, రోమన్ చరిత్రని అధ్యయనం చేసి, అదేవిధంగా ద్రావిడ సంస్కృతిని అధ్యయనం చేసి, ఈ భూమి మీద మనుషుల యొక్క మనస్తత్వాలన్నీ సేమ్ లేవు. వాళ్ళ శారీరక దారుఢ్యం కానీ, వాళ్ళ మానసిక మేధస్సు కానీ, స్త్రీ పురుష భేదం కానీ విభిన్న కోణాల్లో ఉన్నాయి. భౌగోళిక నిర్మాణం కానీ, వాతావరణ పరిస్థితులు కానీ, ఇండియాలో ఉండే రివర్ సిస్టమ్ కానీ, సాంస్కృతిక పరమైన భిన్నత్వం కానీ, కులాల పరమైన భిన్నత్వం కానీ, మతాల పరమైన విచ్ఛిన్నత్వం కానీ, ఇంత డైవర్సిటీ ఉన్న కంట్రీలో రక్తం చిందించకుండా ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వడం ఎలా? నిజంగా సావధానంగా అందరికి సమాన హక్కులు ఇవ్వడంలో మరి నేను రాయబోయే రాజ్యాంగంలో ఎలాంటి విలువలు ఉండాలి? నిజంగా ఏ ప్రజలకి న్యాయం చేయాలి? ఏ ప్రజలు బాధలలో ఉన్నారు? ఏ ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి? నిజంగా ఈ దేశంలో, ఈ దేశాన్ని పాలించవలసిన అవసరం, ఏదైతే అణచివేతకు గురయ్యారో, ఎవరి మీద అయితే దాడులు జరిగినాయో, ఎవరికైతే అధికారానికి వాళ్ళు దూరంగా నెట్టివేయబడి ఉన్నారో, ఎవరైతే గ్రామాలలో ఊరికి చివరన గుడిసెలు కట్టుకొని వాళ్ళకు తిండి లేకుండా, కనీసం వాళ్ళకి బట్ట లేకుండా ఓ దుర్భరంగా ఒక జంతువుల లాగా బతుకుతున్నారో, వాళ్ళకి నిజంగా స్వేచ్ఛ కావాలని చెప్పేసి రాజ్యాంగం రాస్తున్నప్పుడే నాడు అరిస్టాటిల్ మాత్రమే ఒక 60 దేశాల రాజ్యాంగాన్ని అధ్యయనం చేసిండని, మరి అదే 60 దేశాల రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి మరి రాజనీతి శాస్త్రం మీద మంచి పట్టున్న ఒక రోమన్ కల్చర్ నుండి, రోమన్ నాగరికత నుండి వచ్చిన అరిస్టాటిల్ స్త్రీకి రాజ్యాధికారం ఇవ్వడంలో, స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వడంలో అరిస్టాటిల్ కూడా విఫలమైంది. అయినప్పటికీ ఈ ప్రపంచంలో ఒక విప్లవానికి మూల కారణం పేదరికమే అని చెప్పేసి అరిస్టాటిల్ చెప్పింది. అదే అరిస్టాటిల్ బానిసత్వం పోకూడదు, బానిసత్వం బతకాలి, బానిసత్వం ఉంటే సేవకులు ఉంటారు, సేవకులు ఉంటే రాజులకు సేవ చేయాలి, మరి రాజుకు ఉందాతనం ఉండాలన్నా, రాజు కిరీటం కాపాడాలన్నా, సింహాసనం కాపాడాలన్నా బానిసత్వం ఉండాలని కోరుకున్నాడు అరిస్టాటిల్. అయితే దైవత్వం గురించి, కులత్వం గురించి ఇది మనం మాట్లాడడానికి అంటే టైం తక్కువ ఉన్నది కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రధానంగా నెత్తినెత్తుకున్నది ఒకటే, ఈ దేశంలో అన్ని వర్గాలకి సమన్యాయం అందాలంటే, రాజ్యాధికారం రావాలంటే, హక్కులు అందాలంటే ఒక ఓటుకు మాత్రమే న్యాయం చేయగలదు. ప్రపంచంలో ఉండే గొప్ప చదువులు చదివినప్పటికీ, ఎకనామిక్స్లో 2 PhDలు చేసినప్పటికీ, ఒక 30 చిల్లర డిగ్రీలు చేసినప్పటికీ, నేను చదువుకున్న చదువుల కంటే, నేను పొందిన పదవుల కంటే రాజకీయమే ప్రధాన కేంద్రంగా ఉన్నది. పొలిటికల్ కీ ఇస్ ఎ మాస్టర్ కీ, ఇట్ విల్ ఓపెన్ ది ఎనీ డోర్ అని చెప్పేసి ఆయన రియలైజ్ అయ్యి, యువతే కాదు ప్రతి ఒక్కరు, కుల, మత, ప్రాంతం, జాతీయ, లింగం, ఏ ఒక భిన్నత్వం లేకుండా, సంకుచిత మనస్తత్వం లేకుండా అందరూ పాలించాలంటే తప్పనిసరిగా వాళ్ళకి ఓటు హక్కు ఉండాలి. ఓటు హక్కు ఉంటేనే ఈ దేశంలో మహిళలకి న్యాయం జరుగుతుంది, అట్టడుగు వర్గాల ప్రజలకి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ప్రస్తావన తీసుకొచ్చిన క్రమంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో మరి భారత రాజ్యాంగాన్ని రాసింది. ఆ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో 292 మంది రాని, మరి అసలు రాసిన వాళ్ళు 275 మంది రాసిరని ఇదంతా చెప్తా ఉన్నారు. కానీ మరి ఏమాత్రం జ్ఞానం లేని, ఏమాత్రం చదువుకొని ఈ
మనుతత్వాన్ని మెదళ్ళల్లో మోసే ఆ మణినత్వం కలిగిన ఈ అమార ప్రసాద్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకుంటే కుట్రదారులు కావచ్చు, హిందూ వ్యవస్థని కాపాడుతున్న కొంతమంది అగ్రవర్ణాలు కావచ్చు, అనామకులని, పిచ్చోళ్ళని, తెలివి లేని వాళ్ళని సోషల్ మీడియాలో పెట్టి భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఒకటి రాయాలి. మరి మిగతా వాళ్ళందరూ రాసిరుగా, 275 మంది రాసిరుగా. మరి వాళ్ళందరూ ఏం రాసిరో చెప్పాలి. వాళ్ళందరూ ఏ అంశాలను రాసిరు, ఏ దేశాల నుండి ఏమేమి తీసుకున్నారు అన్న అంశాన్ని కూడా ప్రస్తావించాలి. అన్న ఇది నార్మల్ విషయంగా కాపాడవచ్చు కానీ, అంటే మనకు కనపడవచ్చు కానీ, నిజంగా ఇప్పుడు కొత్తగా పెరుగుతున్న విద్యార్థులు కావచ్చు, సోషల్ మీడియా కేంద్రంగానే పుస్తకాలు చదివే ఓపిక చాలామందికి లేదు కనుక కేవలం సోషల్ మీడియా కేంద్రంగా జ్ఞానం నేర్చుకునే వాళ్ళు కొంతమంది పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళు తప్పుదోవ బట్టే ఒక ప్రమాదం ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన భారత నాస్తిక సంఘం నుండి మరియు మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి వచ్చిన అన్న మేధావి, ఉస్మానియా యూనివర్సిటీ స్కాలరు డాక్టర్ బైరి నరేష్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న. జేబీ ప్రధానంగా నిజంగా ఈ 2024ని ఉద్దేశించి జరగబోయే కుట్రలను పసిగట్టండి. ఈ దేశంలో మతం మౌఢత్వాన్ని పసిగట్టండి. మనం చేయవలసిన అవసరం లేదు. దాన్ని పసిగట్టి దానికి సంబంధించిన ఏదైతే టానిక్ ఉందో, ఏదైతే క్యూర్